గ్రంథము నుండి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుకుందాం. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతై ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుగా ఉండెను. ఆయన ఇంకా 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదగలిగినంత నీరు గల నది ఆయను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. ఈ లేఖనం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు నాయన. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కువసేపు నిలబడలేను. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో చాలా ప్రాముఖ్యమైన వాక్యమే. చాలాసేపు చెప్పాలి, దాదాపు గంటన్నర అయితే కానీ సంపూర్తిగా ఈ వాక్యాన్ని వివరించగలిగే అంత ఇది కనపడదు, అంత సమయం పడుతుంది. ఇక్కడ కనబడే వాక్యం ఏంటంటే, ఆ మనుషుడు కొలనీళ్ళ చేత పట్టుకునే మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్లు నన్ను నడిపించగా 4 అనుభవాలు కనపడతా ఉన్నాయి. ఇక్కడ అండర్లైన్ చేసుకోవచ్చు. 1 చీలమండలపు లోతు, 2 మోకాళ్ళ లోతు, 3 మొలలోతు, 4 మిక్కిలి లోతు, ఈదగలిగినంత లోతు. మిక్కిలి లోతు అని అంటే ఈదగలిగేంత లోతు అన్నమాట. ఈ 4 అనుభవాలు చాలా ప్రాముఖ్యమైనది విశ్వాస జీవితానికి. ఈ 4 అనుభవాలను గురించి మనం తెలుసుకోవాలంటే చాలా సమయం పడుతుందని చెప్పాను కదా. చీలమండలపు లోతు అని అంటే ఎన్నుంటాయి? మన చీలమండలం దాకా వచ్చే లోతులో ఉంటాం. ఈ అనుభవం మారు మనసు పొందిన వ్యక్తిని సూచిస్తూ ఉంది. అంటే అప్పుడే పుట్టిన బిడ్డ, నడవగలిగే బిడ్డ ఏ రీతిగా ఉంటాడో, తప్పటడుగులు వేసుకుంటూ ఉంటాడో ఆ లోతుని ఆ వ్యక్తిని సూచిస్తూ ఉంది. ఆత్మీయతలో క్రొత్త జీవితాన్ని ఇది సాగింపజేసే విషయంగా మనం చూస్తాం. దేవుని మార్గంలో నడిపించే మొట్టమొదటి అడుగు ఈ చీలమండలపు లోతు. ఆ వ్యక్తి ఇతను తీసుకుని వెళ్తూ ఉన్నాడు, కొలుస్తూ ఉన్నాడు. 1000 మూరలు కొలిచాడు, చీలమండలపు లోతు వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిచాడు, మోకాళ్ళ లోతు వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిచాడు, మొలలోతు వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిచాడు, ఈదగలిగే అంత లోతు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అనుభవాలలో విశ్వాస జీవితంలో కొనసాగి రక్షణ పొందిన వ్యక్తి ఉండాలి అని ఈ వాక్యం సూచిస్తూ ఉంది. చూడండి, కీర్తనకారుడు అంటాడు 18వ కీర్తన 36వ వచనంలో, నా పాదములకు చోటు విశాల పరిచితివి, నా చీలమండలము బెణకలేదు అని అంటాడు. నా పాదములో చోటు విశాల పరిచితివి, నా చీలమండలము బెణకలేదు. బెణకకూడని విషయం.
ఆ పాదము చీలమండలపు లోతులో ఉన్న వ్యక్తి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను, వెంటనే వాడి పాదములు చీలమండలమును బలపరచను. అపోస్తలులు ఒక వ్యక్తిని పట్టుకొని బలపరిచారు. ఆ చీలమండలము బలపరచబడింది అని మనం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. ఈ చీలమండలపు లోతులో ఉన్న వ్యక్తిని పొందవలసిన ఒక 7 అనుభవాలను గురించి మనం తెలుసుకుందాం. చూడండి, చీలమండలపు లోతులో ఉన్న వ్యక్తి ఉండవలసిన 7 అనుభవాలను గురించి చూద్దాం. మొదటగా, రక్షణ నిశ్చయత కలిగిన వ్యక్తిగా అతను ఉండాలి. ఏముండాలి? చీలమండలపు లోతులో ఉన్న వ్యక్తి రక్షణలో నిశ్చయత కలిగిన వ్యక్తిగా ఉండాలి అని దేవుని వాక్యం అంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్న వాక్యం ఏమిటంటే, తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చీలమండలపు లోతు అనుభవంలోనికి వచ్చిన వ్యక్తి, దేవునిని అంగీకరించిన వ్యక్తి, నిలబడి దేవుని యందు విశ్వాసం ఉంచగలిగిన వ్యక్తి అయితే ఆయన అంగీకరిస్తే, ఆయన అంటున్నాడు కదా, తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం అనుగ్రహించాడట. దేవుని పిల్లలగుటకు మొదటగా రక్షణ అనుభవంలో కొనసాగే వ్యక్తికి ఆ నిరీక్షణ కలిగిన వ్యక్తిని మనం చూస్తాం. అలాగే రెండవదిగా ఎలా ఉండాలట? నిరీక్షణ నిశ్చయత కలిగిన వ్యక్తిగా ఉండాలి. రెండవది, ప్రతిరోజు దేవుని వాక్యమును చదవగలిగే వ్యక్తిగా ఉండాలి. ఆ చీలమండలపు లోతు ఉన్న వ్యక్తి బలపరచబడాలి అని అంటే రక్షణ నిరీక్షణలో ఉండాలి. రెండవది, వాక్యాన్ని ప్రతిదినం ధ్యానం చేయాలి. 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని దేవుని వాక్యం అంటుంది. ఆ పాలను అపేక్షించేవాడిగా ఉండాలి. వాక్యాన్ని ప్రతిదినము చంటిబిడ్డ ఏ రీతిగా ముమ్మారు దేవుని తల్లి యొక్క పాలను తాగుతుంటాడో ఆ రీతిగానే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడుగా ఉండాలి. మూడవది చూడండి, ప్రార్థనా జీవితంలో కొనసాగాలి. మొదటిగా రక్షణ నిశ్చయతలో ఉండాలి. రెండవది, దేవుని వాక్యం ధ్యానం చేసేవాడుగా ఉండాలి. మూడవది, ప్రార్థనా జీవితంలో ఉండాలి. 1వ దశలోనిక 5వ అధ్యాయము 17వ వచనం. 1వ దశలోనిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎల్లప్పుడూ సంతోషించుడి, సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. 4వది, ఆత్మీయ జీవితంలో నడిచేవాడుగా ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు అని దేవుని వాక్యం అంటా ఉంది. మొదటిగా రక్షణ నిశ్చయతలో ఉండాలి. రెండవది, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మూడవది, ప్రార్థనా జీవితంలో ఉండాలి. నాలుగవది, ఆత్మచేత నడిపించబడాలి. ఐదవది, వాక్య ప్రకారం ప్రవర్తించాలి. ఆరవది, సంఘములో కూడుకోవాలి. ఏడవది, అన్ని విషయములలో ఎదిగేవాడుగా ఉండాలి. హల్లెలూయా. కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. రెండవది,
మోకాళ్ళలో అనుభవానికి వచ్చాం. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలోనే 47వ అధ్యాయం 4వ వచనంలో మనం చూచితే